హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాసేపు సరదాగా. ఈ వీడియోలో మీకు చూపించబోయే రెసిపీ టేస్టీ అండ్ క్రిస్పీగా ఉండే జంతికలు. చాలా క్రిస్పీగా, లాస్ట్ వరకు కూడా గట్టిగా లేకుండా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలంటే స్కిప్ చేయకుండా కంప్లీట్గా ఈ వీడియోని చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. రెసిపీని స్టార్ట్ చేద్దామా? ముందుగా ఒక ప్లేట్ తీసుకుని మనం ఏదైతే మెజరింగ్ కోసం తీసుకుంటున్నామో అదే గ్లాస్తో 3 గ్లాసులు బియ్యం పిండిని తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులో 1 కప్పు పుట్నాల పప్పుని వేసుకోవాలి, వేపిన శనగపప్పు, ఒక 3-4 ఎండుమిరపకాయలని వేసుకోవాలి. ఇది మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. ఇప్పుడు దీన్ని మెత్తని పౌడర్ కింద గ్రైండ్ చేసి పెట్టుకొని ఏదైతే మనం మెజరింగ్ కోసం గ్లాసుని తీసుకున్నామో 3 గ్లాసుల బియ్యం పిండికి 1 గ్లాసు ఈ పుట్నాల పప్పు ఎండుమిర్చి పౌడర్ని ఇందులో వేసేసుకోవాలి. హాఫ్ గ్లాస్ వరకు ఇందులో నువ్వుల్ని యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం రోస్ట్ చేసుకున్న నువ్వులు, డ్రై రోస్ట్ కింద చేశాను. మీరు డైరెక్ట్గా వేసేసుకున్నా కూడా పర్వాలేదు. ఒక గుప్పెడు వాము, టేస్ట్కి సరిపడా సాల్ట్, అలానే ఒక 4 to 5 స్పూన్స్ ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీన్ని జంతికల పిండిలో వేసేసుకోవాలి. ఇలా ఆయిల్ని వేసుకున్న తర్వాత మనం వేసుకున్నవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో నేను అడిషనల్గా కారం ఏమీ యాడ్ చేయట్లేదు. ఎండుమిర్చిని మీకు ఇంకొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. లేదు అంటే కనుక డైరెక్ట్గా కొంచెం కారంని కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం ఇందులో పుట్నాల పప్పు పౌడర్ని వేసాము కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది తినేటప్పుడు. మీరు ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఒకసారి డెఫినెట్గా ఇలా కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇందులో వాటర్ని యాడ్ చేసుకుంటూ మనము పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ వాటర్ని వేయకుండా కొంచెం కొంచెం కింద వాటర్ని వేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా సాఫ్ట్గా ఉండాలి. చూసారా, ఇలా తీసినప్పుడు మనకి ఇలా ఉండ కింద అవుతూ సాఫ్ట్గా ఉండాలి బాగా. ఇప్పుడు దీన్ని ఉండల కింద చేసుకుంటూ మనం జంతికల గొట్టంలో వేసేసుకోవాలి. నేను కొంచెం పెద్ద సైజు హోల్స్ ఉన్నదాన్ని తీసుకుంటున్నాను జంతికలు వేసుకోవటానికి. మీకు నచ్చిన షేప్లో వేసుకోవచ్చు. ఇలా ఫిల్ చేసుకోవాలి. ఈలోపు మనము ఆయిల్ని ప్రీహీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం జంతికల్ని వేసేసుకోవటమే. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి.
బోత్ సైడ్స్ కూడా టర్న్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు మనం ఇలా ఫ్రై చేసుకోవాలి. మనం ఇందులో కారంని యాడ్ చేయట్లేదు కాబట్టి కలర్ మరీ ఎక్కువగా రాదు, ఇలానే వస్తాయి. అంతే అండి. ఇలా మనం కలుపుకున్న పిండి అంతటినీ కూడా జంతికల కింద వేసేసుకోవటమే. ఎంతో టేస్టీ అండ్ క్రిస్పీగా ఉండే జంతికలు రెడీ అయిపోయినట్టే. పుట్నాల పప్పు పౌడర్ని వేసాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది, కరకరలాడుతూ. మీరు ఎప్పుడు ఇలా చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అని నాకు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. కీప్ వాచింగ్ కాసేపు సరదాగా.